హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిఎన్సి సౌండ్స్. ఈరోజు మనం చూస్తున్న డీబీఎక్స్ వెన్యూ 360 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో బాక్స్ అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్ క్వాలిటీ అయితే బాగుంది. ఒకసారి అన్బాక్స్ చేసి బాక్స్లో కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉన్నాయో చెక్ చేసి చూద్దాం. బాక్స్ ప్యాకింగ్ బాగుంది. అన్బాక్స్ చేసాం. బాక్స్లో కంటెంట్స్ మాన్యువల్ డ్రైవ్, స్క్రూస్, ఏదైనా మనం మౌంట్ చేసుకోవాలంటే స్క్రూస్, పవర్ కార్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, లెంత్ కూడా బాగానే వచ్చింది. ఇంకా మన మెయిన్ ఐటమ్ వచ్చేటప్పుడు డీబీఎక్స్ ఒకసారి తీసి చూద్దాం. ప్యాకింగ్ అయితే బాగుంది. థర్మాకోల్ షీట్స్తో గట్టిగా ఇచ్చారు, బాగుంది. కవర్ కూడా చాలా క్వాలిటీ బాగుంది. ఒరిజినల్కి అయితే కవర్ క్వాలిటీ ఉంటుంది, డూప్లికేట్ వచ్చేటప్పుడు లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది. డీబీఎక్స్ వెన్యూ 360 ఇది. డీబీఎక్స్ డ్రైవ్ ర్యాక్ వెన్యూ 360. డీబీఎక్స్ వెన్యూ 360 అంటే 3 ఇన్పుట్స్ 6 అవుట్పుట్స్ ఉంటాయి. దాన్ని డీబీఎక్స్ వెన్యూ 360 అంటారు. డీబీఎక్స్ పవర్డ్ బై హెర్మాన్ అంటే జేబీఎల్ మోడల్, క్రౌను, హెర్మాను, డీబీఎక్స్ అన్నీ దాని సబ్ బ్రాండ్స్ జేబీఎల్. ఇవి. ఇది ఆర్టీఏ మైక్ ఇన్పుట్. ఆర్టీఏ ఫీడింగ్ చేసేటప్పుడు ఆర్టీఏ మైక్తో ఫీడింగ్ చేస్తారు. ఆర్టీఏ మైక్తో చేస్తే క్వాలిటీ కానీ క్లారిటీ కానీ చాలా బాగుంటుంది. డిస్ప్లే, కంట్రోలర్స్, స్విచెస్, 3 ఇన్పుట్స్ 6 అవుట్పుట్స్. ఇన్పుట్ 1 2 3, అవుట్పుట్ 1 2 3 4 5 6. ఇవి మ్యూట్ బటన్స్. అవసరమైతే ఆ ఛానల్ వరకు మిడ్ అయితే మిడ్, బేస్ అయితే బేస్, ఏదైతే అది మ్యూట్లో వేసుకోవడానికి ఉంటుంది. మిక్సర్ నుంచి తీసుకొని ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 మెజారిటీ వాడతారు ఎవరైనా. 6 అవుట్పుట్స్ కామన్గా వాడతారు. ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. పవర్ కార్డ్ ఇందా చెక్ చేసాం, చాలా బాగుంది పవర్ కార్డు. ఇది కంప్యూటర్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కంప్యూటర్ని యాడ్ చేసుకొని ఆర్టీఏ మైక్ కొట్టేటప్పుడు యూజ్ చేస్తారు. ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 ఇన్పుట్ 3. ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 మెజారిటీ ఎవరైనా వాడతారు. ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 ఇన్పుట్ 3. అవుట్పుట్ 1 2 3 4 5 6. ఇన్పుట్స్ ఇవి 2, అవుట్పుట్స్ ఇవి 6. మెజారిటీ ఎవరైనా వాడేది, మనం వాడేది కూడా అలాగే. ఇన్పుట్ 1 2 6. బేస్, మిడ్, ప్రెషర్ మిడ్, హెచ్ఎఫ్స్ ఇలా వాడతారు. మనం బేస్కి 2, మిడ్, ప్రెషర్ మిడ్, హెచ్ఎఫ్లోనే వాడుతున్నాం. ఓకే. ఇంకా దీన్ని బ్రాండ్ అని ఐడెంటిఫై చేయడానికి సాకెట్స్ ఏదైనా న్యూట్రిక్సే ఉంటాయి. ఇవైనా సరే న్యూట్రిక్స్ బ్రాండే వాడతారు. అదర్ బ్రాండ్స్ డీబీఎక్స్ వాళ్ళు వాడరు, న్యూట్రిక్స్ బ్రాండే వాడతారు. ఇంకా బ్రాండ్ అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి ఇంకా ఈ సీరియల్ నెంబర్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. తప్పనిసరిగా బ్రాండ్కు యూజ్ చేస్తారు. బ్రాండ్ ఐడెంటిఫై చేయడానికి సీరియల్ నెంబర్, వితౌట్ బ్రాండ్ అయితే ఈ సౌండ్ రాదు. మాత్రం ఈ టిక్ టిక్ అని సౌండ్ అని చూసారా, ఇది వస్తుంది. డీబీఎక్స్ వెన్యూ 360 అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిఎన్సి సౌండ్స్.